ఆద్య, అమ్మా ఆద్య. షీ విల్ బి ఆల్ రైట్. ఆల్రెడీ మెడికేషన్ ఇచ్చాము. చెప్పిన టైంకి టాబ్లెట్స్ వేయండి. పిన్ని 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 ఎవరి మీదో బెంగగా ఉన్నట్టుంది. తను ఫిజికల్ గా కన్నా మెంటల్ గా బాగా అప్సెట్ అయింది. అది అర్థం అవుతుంది. పాప కలవరిస్తున్నామని త్వరగా తీసుకొస్తే పాప కోలుకుంటుంది. తను నా కూతురు చైత్ర డాక్టర్. పాపకి పిన్ని. తనంటే పాపకి చాలా ఇష్టం. అందుకే పిన్ని పిన్ని అని తన పిన్నిని కలవరిస్తోంది. కలవరిస్తుంది అంటే ఆమె వచ్చి చూడాలి కదా. పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు దూరమైతే భరించలేరు. ఆ ప్రేమ దొరికితే చాలు, త్వరగా కోలుకుంటారు. మీరు ఆమెను త్వరగా వచ్చేలా చూడండి. లేకపోతే పాప ఇంకా దిగులు పడుతుంది. పాప ప్రాణాలకే ప్రమాదం. అలాగే డాక్టర్, ఆమెను తీసుకొని వస్తాను. నా మనవరాల్ని కాపాడుకుంటాను. పిన్ని 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 నేను వెళ్ళి తీసుకొని వస్తానమ్మా. ఇన్నేళ్లుగా రాని పిన్ని ఇప్పుడొస్తుందా? తను నా కూతురు చైత్రనే అయితే ఖచ్చితంగా వస్తుంది గ్రీష్మ. విషయం చెప్తాను. అప్పుడన్నా మనసు కరుగుతుందేమో చూద్దాం. అర్థం చేసుకొని వస్తుంది. పాపని జాగ్రత్తగా చూసుకో. పిన్ని 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 అమ్మా, నీకు అసలు నేనంటే ప్రేమ ఉందా? ఎందుకలా అడుగుతున్నావు? ఇంతకు ముందు ప్రేమగా నువ్వే తినిపించేదానివి. కనీసం ఇప్పుడు తినేటప్పుడు దగ్గర కూడా కూర్చోడం లేదు. నువ్వు పెద్దదానివి అవుతున్నావు. అందుకే నీ పనులు నువ్వే చేసుకోవాలి. ఒక్కోసారి నువ్వు నన్ను చిన్న పిల్లవి, పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకు అని చెప్తూ ఉంటావు కదా.